హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లను పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో వీటి రెండిటి గురించి నేను మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్లను పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ప్రభుత్వం నుండి. ఓకేనా? అండ్ దీంతో పాటుగా కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. మీకు క్లియర్‌గా అయితే వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చండి. తెలంగాణలో పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళకి బిగ్ అలర్ట్ అనమాట. చేయూత పథకం కింద బ్యాంకు అకౌంట్ల ద్వారా పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారుల లైవ్‌నెస్ అథెంటికేషన్ గడువు ప్రభుత్వము ఈ నెల 22 వరకు పొడిగించడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడ మనకు రాష్ట్రంలో ప్రతి నెల కూడా ఈ ఆసరా చేయూత పెన్షన్‌లను కొన్ని జిల్లాల్లో వారికి డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్‌లోకైతే రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రము పోస్ట్ అధికారులు ఎవరైతే ఉంటారో పోస్ట్ శాఖ అధికారులు వాళ్ళ ద్వారా లబ్ధిదారులకి ఇంటి దగ్గరికే పెన్షన్లను పంపిణీ చేపిస్తున్నారు. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే బ్యాంకు అకౌంట్ల ద్వారా పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారుల యొక్క లైవ్ అథెంటిఫికేషన్ గడువును ప్రభుత్వము ఈ నెల 22 వరకైతే పొడిగించడం జరిగింది. ఈ కేటగిరీలో దాదాపుగా 19,00,000 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 14,00,000 మందికి లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి కావడం జరిగిందనమాట. ఇంకా మరొక 5,00,000 మంది ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకోకుండా పెండింగ్‌లో ఉన్నారని చెప్తున్నారు. ఓకేనా? మిగతా వారికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను సర్కార్ ఆదేశించడం జరిగింది. పెండింగ్‌లో ఉన్నవారు గ్రామంలోని సంబంధిత అధికారులను సంప్రదించాలని కూడా వాళ్ళైతే ఈ విధంగా ఒక అలర్ట్ అనేది జారీ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, మీకు గనుక డైరెక్ట్‌గా ప్రతి నెల చేయూత పెన్షన్ డబ్బులను బ్యాంక్ అకౌంట్‌లో గనుక విడుదల చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సయితే ఉంటుందన్నమాట. ఓకేనా? మీరింకా గనక ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ పూర్తి చేసుకోకపోయినట్లయితే ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి. సో, అక్కడికి వెళ్ళి ఇలాగా మేము ఈ చేయూత పెన్షన్‌లకు సంబంధించి లైవ్‌నెస్ అథెంటికేషన్ చేపించుకోవాలని వాళ్ళని కనుక అడిగినట్లయితే వాళ్ళు మీకు ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేస్తారు. ఓకేనా? దీని గడువొచ్చేసి మనకు ఈ నెల 22 వరకు మాత్రమే ఇచ్చున్నారు. కేవలం మనకు ఒక వారం రోజులు మాత్రమే గడువుంది. సో, వీలైనంత త్వరగా ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ పూర్తి చేసుకోండి. ఇలా పూర్తి చేసుకుంటేనే మీకు బ్యాంకు అకౌంట్‌లోకి ఈ చేయుత ఆసరా పెన్షన్ డబ్బులనేటువంటివి ప్రతి నెల పడతాయి. లేదంటే పడవన్నమాట. ఓకేనా? 19,00,000 మందిలో 14,00,000 మందికి మాత్రమే అధికారులు లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేస్తున్నారు. సో, అధికారులు గనుక మీ ఇంటి దగ్గరకు రాకపోయినట్లయితే మీ అంతట మీరే వెళ్లి ఒకసారి అధికారులను సంప్రదించండి. ఓకేనా? సో, మీకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ డబ్బులు పడాలి అంటే మీకు బ్యాంక్ అకౌంట్‌లకి ఈ అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా మీరు పూర్తి చేయించుకోవాల్సయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇది ఒక ముఖ్యమైన అప్డేట్‌గా చెప్పుకోవచ్చు. ప్రతి నెల కూడా రెగ్యులర్‌గా పెన్షన్స్ తీసుకున్నటువంటి లబ్ధిదారుల కోసం. నెక్స్ట్ ఇకపోతే రాష్ట్రంలో చాలామంది కూడా ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్ల కోసమైతే ఎదురు చూస్తున్నారు. అలాగే కొంతమందికి పెన్షన్‌లనేటువంటివి కూడా రద్దయ్యాయన్నమాట. ఓకేనా? సో, అయితే ఎవరెవరికి ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్‌లను రద్దు చేశారు, ఏ కారణం చేత రద్దు చేశారో కూడా నేను మీకిప్పుడు చెప్తాను. ఒకసారి దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్‌ని స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపుగా 1,28,000 పెన్షన్‌లను రద్దు చేసినట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది. రాష్ట్రంలో 1,28,000 పెన్షన్‌లనేటువంటివి రద్దయ్యాయని అంటున్నారు. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి మృతులు, అందుబాటులో లేని వాళ్ళు, వలస వెళ్ళినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్సు, అలాగే 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నటువంటి వాళ్ళు, ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లన్నిటిని కూడా తొలగించారనమాట. వీటిలో 1,02,000
వేల గ్రామాల్లో, మిగతావొచ్చేసి మున్సిపాలిటీల్లో అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, మనకు ఇక్కడ ప్రభుత్వము రీసెంట్‌గా ఒక వెరిఫికేషన్ అనేదైతే చేపట్టింది ఈ పెన్షన్‌ల మీద. సో, అంటే రాష్ట్రంలో ఎవరైతే మృతులు ఉంటారో, అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో పెన్షన్ తీసుకుంటూ అటువంటి వాళ్ళని, ఓకేనా? అలాగే అందుబాటులో లేనటువంటి వాళ్ళని, వలస వెళ్ళిపోయుంటారు కదా! వివిధ రాష్ట్రాలకు, పక్క స్టేట్‌లలోకి. సో, అటువంటి వాళ్ళని, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్, ఓకేనా? సో, వాళ్ళ ఫ్యామిలీలో ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ గనుక ఉన్నట్లయితే, సో, వాళ్ళ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, వాళ్ళ అమ్మా, నాన్నకి ఒకవేళ పెన్షన్ వస్తున్నట్లయితే అటువంటి వాళ్ళని గుర్తించినట్లు చెప్తున్నారు. అలాగే 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని కూడా గుర్తించి, ఈ యొక్క చేయుత ఆసరా పెన్షన్లు అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా రద్దు చేయమని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లు అనేటువంటి వాటిని తొలగించేసేసారనమాట. ఇలాగ దాదాపుగా 1,20,000 మందికి పెన్షన్లు అనేటువంటివి రద్దు అవ్వటం జరిగింది. ఇక వీళ్ళకి ప్రతి నెల కూడా పెన్షన్లు అనేటువంటివి రావు. ఓకేనా? సో, మీకు పెన్షన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి వెబ్‌సైట్ ఒకటుంది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవాలి మీరు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను మీకు. ఓకేనా? సో, ఇలా స్టేటస్ చెక్ చేసుకున్నాక అక్కడ మీకు లైవ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందనమాట. అక్కడ లైవ్ అని చూపిస్తేనే మీకు ప్రతి నెల కూడా పెన్షన్స్ అనేటువంటివి రావటం జరుగుతుంది. ఓకేనా? సో, మీకు ఇక్కడికి క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరెవరికి పెన్షన్‌లు ఏ కారణాల చేత తొలగించడం జరిగింది అని. నెక్స్టు మరొక వైపు కొత్త పెన్షన్‌ల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఓకేనా? అటు కొత్త పెన్షన్‌ల మంజూరుకు వీలుగా 48,000 మంది వికలాంగులు, వితంతువుల జాబితాలను అధికారులైతే రెడీ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇప్పటికే మనకు ఈ నెల 2వ తారీఖున కొత్త పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియ అనేది స్టార్ట్ కావాల్సిందుండగా, సో, ఆ రోజు మనకు ఈ కొత్త పెన్షన్‌లను పంపిణీ చేయలేదన్నమాట. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రభుత్వం ఏం చెప్తుందంటే, కొత్తగా 48,000 మంది వికలాంగులను, వితంతువులను జాబితాల్లో చేర్చున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. వీళ్ళకి వీలైనంత త్వరగా కొత్త పెన్షన్‌లను కూడా మంజూరు చేస్తామనైతే అంటున్నారనమాట. ఓకేనా? సో, ఇదండి ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఒకటి బ్యాడ్ న్యూస్ కూడా ఉందనమాట. అంటే కొంతమందికి పెన్షన్‌లు అనేటువంటివి తొలగించేశారు. అలాగే కొంతమందికి కొత్త పెన్షన్‌లను మంజూరు చేస్తున్నారనమాట. ఓకేనా? సో, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ఇలాగా ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.